సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పుట్టిన పిల్లల ఎదుగుదల కోసం సాయశక్తుల శ్రమిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ కన్నవారి పోషణ భారమవుతోందని కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంటారు. వృద్ధాప్య జీవితంలో బుక్కెడు బువ్వ కోసం, నిల్వ నీడ కోసం ఆత్మీయ ఆదరణ నోచుకోక వృద్ధాశ్రమాల్లో చేరుతుంటారు వృద్ధ తల్లిదండ్రులు. ఇలాంటి వృద్ధుల ఆశను ఆసరగా చేసుకుని కొందరు నీచపు పనికి పూనుకుంటున్నారు వృద్ధాశ్రమ నిర్వాహకులు. నీడనిచ్చి కడుపు నిండా భోజనం పెడతామని ఆశ చూపి వృద్ధాశ్రమంలో చేర్పించి వారిని గాలి కొదిలేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా కటిక చీకటి గదిలో పడేసి అన్నమో రామచంద్ర అనంత విధంగా చివరి రోజుల్లో కూడా చిత్రహింసలు పెడుతున్నారు కొందరు నిర్వాహకులు. ఈ పేర మంచిది కాదు. ఈ ఎండకి బట్ల ఇలా కుళ్ళిపోయి ఉన్నాయి, వాసన అంటుకుపోతున్నాయి చెమటకి. ఓలు గుంజుతారు. 2 నెలలు అయ్యింది. జీలా పోలా మంచిగా చెడ్డ కష్టమా సుఖమా చూసినో లోవులు చేసినో లోవులు ఇలా దేగురుకొని అలా భూమి పట్టుకొని అలా బుట్టలాడుతాను. ఆ చెత్త పారబోయినాక ఆ వరంటీలోకి ఆ నానా తిట్లు తిడతాను వీళ్ళు అందరూ. కొట్టడము తిట్టడము నానా పాడు చేసి నన్ను ఏడు చేసేది. ఆ అమ్మ డాక్టర్ కాడికి తీసుకెళ్ళింది కాదు, నన్ను ఏడు చేసేది. తాజాగా ఇలాంటి ఘటననే విశాఖలో చోటు చేసుకుంది. కళ్ళు కనిపించని వృద్ధులు, నడవలేని వారు, అంగవైకల్య స్థితిలో ఉన్నవారు 2 నెలల నుంచి మాసిన బట్టలతో, కరెంటు కూడా సరిగా లేని పరిస్థితిలో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు వృద్ధులు. గత 2 రోజుల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అత్యంత దయనీయ పరిస్థితిలో బతుకుతున్నారు. విశాఖలోని ఓ వృద్ధాశ్రమంలోకి సుమన్ టీవీ బృందం వెళ్ళగా అక్కడి దీన పరిస్థితి ఇది. అక్కడ ఆ వృద్ధుల బాధ చూసినా విన్నా కానీ కంట నీళ్లు ఆగవు. రోడ్డుపై ఉన్న వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని చెప్పి నరకం చూపిస్తున్నారు వృద్ధాశ్రమ నిర్వాహకులు. రోడ్డు పక్కన ఉండే తమను ఎవరో కొందరు వ్యక్తులు తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో పడేసి వెళ్లిపోయారని బాధిత వృద్ధులు కంటతడి పెడుతున్నారు. బట్ల ఇలా కుళ్ళిపోయి ఉన్నాయి, వాసన అంటుకుపోతున్నాయి చెమటకి. 2 నెలలు అయ్యింది. వృద్ధాశ్రమంలో వృద్ధులు పడుతున్న కష్టాలను చూసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. అనంతరం స్థానికులు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధాశ్రమం నడుపుతున్నామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వృద్ధులను తీసుకొచ్చి కనీస అవసరాలు కూడా తీర్చకుండా వీరిని వృద్ధాశ్రమంలోకి ఎవరు చేర్చారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వృద్ధులను మోసం చేసి చిత్రహింసలు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనే సంస్థ ద్వారా మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి రాజుగారు అని ఆయన ఇక్కడ లోకల్లో ఉంటారండి. ఆయనలాగా ఆశ్రమంలో ఈ విధంగా జరుగుతుందని ఆయన వచ్చి వీళ్ళ దగ్గర వీడియో స్టేట్మెంట్ తీసుకొని సంస్థకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూస్తే వృద్ధులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక రకమైనటువంటి వాసన, వాళ్ళకి స్నానాలు లేవు, భోజనాలు లేవు అని చెప్పని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే చెప్పడం జరిగింది. మా సంస్థ నుంచి మేమేం చేసామంటే ఆర్లో పోలీస్ స్టేషన్లో సంస్థ తరపున సంస్థ లెటర్ యాడ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్లో పోలీసు వారు సంబంధిత వ్యక్తులను పిలిచారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇది కేవలం సంస్థ ఒకప్పుడు రన్ చేసేవాళ్ళు, వాళ్ళు మాకు అప్పచెప్పి వెళ్ళిపోయి ఇక్కడ రెంట్కి తీసుకొని అద్దె కూడా కట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అని కుమార్ అనే వ్యక్తి పేరు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇలా వృద్ధాశ్రమాల పేరుతో లోకల్ ఫండింగ్ కోసం అని చెప్పని చిల్లర దందాలు చేసేటువంటి వృద్ధుల్ని ఈ రకంగా బాధ పెడతాం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. కానీ ఏదైనా సరే మేము చెప్పేది ఒకటే, ఏ సమస్య ఉన్నా సరే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి మీరు తెలియపరిస్తే మేము అందుబాటులో ఉంటాము. సమస్య మీది, పరిష్కారం మాది. ఎటువంటి సమస్య మీ ప్రజలకు ఏదున్నా సరే మేము అందుబాటులో ఉంటాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.